బంగ్లాదేశ్‌లో హిందువుల ప్రాణాలు తీస్తున్నోళ్ళలో వీడొకడు. వీడిని ఇప్పుడు వీడి పేరొచ్చేటప్పటికి మెహదీ హసన్. వీడు స్టూడెంట్స్ అగైన్స్ట్ డిస్క్రిమినేషన్ ఎస్ఏడి అనేటటువంటి పేరుతో ఒక ముస్లిం విద్యార్థి సంస్థ నడుపుతున్నాడు. హిబీగంజ్ ప్రాంతంలో బంగ్లాదేశ్‌లో. వీడు అక్కడ ఒక హిందూ ని చంపేసేసి 2026లో ఓపెన్‌గా ఒక హిందూ పోలీస్ అధికారిని చంపి వీడియో తీసి వైరల్ చేశాడు. హిందువుని చంపాను నేను అన్నట్టుంది. డిస్క్రిమినేషన్‌కి వ్యతిరేకంగా అంటే వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నానంటూ హిందువు పట్ల వివక్ష ఏందో అర్థం కాదు వీడు. పేరుకి అలాంటి సంస్థ. చివరికి వివక్షని కోరుకునే సంస్థ అనమాట ఇది. దానికి సాక్ష్యం ఒక హిందువుని చంపడం. చంపి ఆ వీడియో రిలీజ్ చేశాడు. దాంతో భారతదేశం ప్రెజర్ చేసేటప్పటికి వాడు పారిపోయాడు. అక్కడ పోలీసులు పారిపోయాడని చెప్పారు. భారత్ సరిహద్దుల వైపు అంటే భారత సరిహద్దుల్లో ఎలర్ట్‌గానే ఉన్నామంటారు. కానీ రావడానికి బోల్డ్ మార్గాలు ఉన్నాయనడానికి సాక్ష్యం. వాడు భారతదేశంలో ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ కూడా ఆయన పట్టుకోలేదు. తాజాగా పోర్చుగల్ ఎంబసీలో వాడు వీసా కోసం ట్రై చేస్తున్నటువంటి దృశ్యం అనమాట ఇప్పుడు మనం చూసినటువంటి ఫోటో. ఎట్లా భారతదేశంలోకి ఎంటర్ అయ్యాడు? ఎలా చివరికి వేరే దేశ పాస్‌పోర్ట్‌లు వీసాలు తీసుకోవడానికి రెడీ అవుతున్నాడు అన్నది ఇక్కడ పెద్ద సందేహం.